వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. నేడు స్పీకర్గా గడ్డం ప్రసాద్ నామినేషన్, ఏకగ్రీవం కానున్న సభాపతి ఎన్నికలు. నేటి నుంచి ఏపీలో కేంద్ర బృందం పర్యటన, తుఫాన్ నష్టంపై అంచనా వేయనున్న అధికారులు. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ, నేడు కొనసాగనున్న విచారణ. సమ్మెను విరమించాలని అంగన్వాడీలకు ఏపీ సర్కార్ వార్నింగ్, లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని వారించిన సీఎం పదవి. రిపబ్లిక్ డే వేడుకలకు బైడెన్ దూరం, వెల్లడించిన వైట్ హౌస్. రెండో టీ20లో భారత్ ఓటమి, డాక్వాస్ లూయిస్ పద్ధతిలో సఫారీల విక్టరీ. తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు స్పీకర్ను ఎన్నుకుంటారు. ఇవాళ స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసన సభాపతిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. సమావేశాలు ఎన్ని రోజులనేది బీఎస్సీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి. తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. రేపు స్పీకర్ను ఎన్నుకుంటారు. ఇవాళ స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. శాసన సభాపతిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ను ఎన్నుకోవాలని ఆ పార్టీ ఇప్పటికే తీర్మానించింది. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఇంకెవరైనా వేస్తే ఎన్నిక నిర్వహించాల్సి వస్తుంది. సమావేశాలు ఎన్ని రోజులనేది బీఎస్సీ భేటీలో నిర్ణయిస్తారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 15న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 16న శాసనసభలో మండలిలో విడివిడిగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. 17న కూడా సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు గచ్చిబౌలి, రాయదుర్గం, కాజాగూడ ప్రాంతాల్లో స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఉన్నత స్థాయిలో అందిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు స్థలాల పరిశీలనపై దృష్టి సారించారు. ఇప్పటి వరకు సాధారణ పౌరుల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రగతి భవన్నే ఉపయోగిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంప్ ఆఫీసు లేదు. ఆయన జూబ్లీ హిల్స్లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసే ప్రాంతంలో సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఆయన కాన్వాయ్ సులువుగా బాహ్య వ్యయ రహదారిని వినియోగించుకోవడానికి అనుకూలంగా ఉన్న ప్రదేశాలను అన్వేషిస్తున్నారు. షేర్లింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు రావడంతో అధికారులు ప్రభుత్వ భూముల వివరాలను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ కమిషనర్కు సమర్పించినట్టు తెలిసింది. ఎంత స్థలం అవసరమవుతుంది, ఏది అనుకూలంగా ఉంటుందనేది ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నారని సమాచారం. మరోవైపు ప్రభుత్వ ఖాళీ స్థలం కేటాయించి భవనాన్ని నిర్మించాలా, లేదంటే అనుకూలంగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేయాలా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సీఎం క్యాంపు కార్యాలయం ద్వారా ప్రజలు ఇబ్బందులు పడకూడదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నందున షేర్లింగంపల్లి మండలంలో బాగుంటుందన్న భావనతోనే రెవెన్యూ అధికారులు స్థలాల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సీఎంగా రేవంత్ రెడ్డివి పదవి బాధ్యతలు చేపట్టగానే అన్ని శాఖలకు సంబంధించి వరుస సమీక్షలు నిర్వహించారు. ఆపై అనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ కమిషనరేట్ల పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఐపీఎస్ల బదిలీలే ఇందుకు నిదర్శనం. త్వరలోనే మరికొన్ని బదిలీలకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఐపీఎస్ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టింది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న 5గురు ఐపీఎస్ అధికారుల బదిలీలు నేడు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సిపిగా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పాత సిపి సందీప్ శాండిల్యను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా నియమించింది.
నియమితులైన కమిషనర్ల వివరాలకు వెళ్తే కొత్తకోట శ్రీనివాసరెడ్డి 1994 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన వ్యక్తి ఇప్పటి వరకు తెలంగాణ ఆర్గనైజేషన్స్ అండ్ లీగల్ విభాగానికి అడిషనల్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఇతను హైదరాబాద్ సిపి అవుతున్నారు. ఐపీఎస్ సుధీర్ బాబు ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ అడిషనల్ సిపిగా ఉన్నారు. అతను ఇప్పుడు రాచకొండ సిపిగా బదిలీ అయ్యారు. ఏకే మహంతి కుమారుడు అవినాష్ మహంతి సైబరాబాద్లో జాయింట్ సిపిగా ఉన్నారు. అతనిప్పుడు సైబరాబాద్ సిపిగా బదిలీ అయ్యారు. సివి ఆనంద్ పై బదిలీ వేటు వేసిన తర్వాత హైదరాబాద్ సిపి రేస్లో ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. సందీప్ షాండిలేతో పాటు సంజయ్ కుమార్ జైన్, కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్లు వినిపించాయి. వీరిలో శ్రీనివాసరెడ్డిని నియమిస్తారని అందరూ భావించారు. అయితే ఈసీ ఆదేశాల మేరకు హైదరాబాద్ సిపిగా సందీప్ షాండిలియా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి సిపిగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి ముక్కుసూటితనం, నిజాయితీ గల ఆఫీసర్, రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగని వ్యక్తి. ఈ కారణాల వల్ల ఉమ్మడి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా తనకు పోస్టింగ్ ఇవ్వడానికి సాహసించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ కేసీఆర్ సిపిల జాబితా ఖరారు చేసిన పేర్లలో కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేరు ఉన్నా ఆ తర్వాత ప్రభుత్వానికి అనుకూలంగా లేని పరిస్థితుల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని అతన్ని తీసుకోవడానికి విముఖత చూపించారు. పోలీసు ఉన్నతాధికారులందరికీ కూడా కేకే నియామకం షాకింగ్ న్యూస్. పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తకోట శ్రీనివాసరెడ్డి షార్ట్ కట్లో కేకే ఈజ్ నాట్ ఓకే డిపార్ట్మెంట్ అనే పేరున్న వ్యక్తి ఖచ్చితంగా హైదరాబాద్ ఆర్ఆర్ ఇచ్చినటువంటి టాస్క్ను కేకే ఫుల్ఫిల్ చేస్తారని ఆశిద్దాం. మరోవైపు సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడీ మునిశేఖర్ తెలిపారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య సోమవారానికి మరో 9 లక్షలు పెరిగింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం, కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్తో పాటు స్పేర్ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు. బస్సుల్లో ప్రయాణించిన మహిళా ప్రయాణికుల సంఖ్యను నమోదు చేసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల విచారణ కొనసాగుతోంది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై నిన్న హైకోర్టు విచారించింది. అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో కేసు విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అటు ఇసుక కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారించింది. ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
నేటి నుంచి ఏపీలో కేంద్ర బృందం పర్యటించనుంది. 2 రోజుల పాటు ఏపీలో పర్యటించి మిచాంగ్ తుఫాన్ నష్టంపై అంచనా వేయనుంది. నేడు కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుండగా రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటించనుంది. ఆయా జిల్లాల్లో పంట నష్టంపై అంచనా వేయనుంది. నివేదికను కేంద్రానికి అందజేయనుంది. తెలుగు రాష్ట్రాలపై చలిపులి పంజా విసురుతోంది. రోజు రోజుకి తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం చలికి గజగజ వణుకుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో మరింత తగ్గిపోతున్నాయి. కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతుండడంతో ఉష్ణోగ్రతలు పడిపోతూ వస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ రేపు కూడా చలి తీవ్రత కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణను చలిపులి వణికిస్తోంది. తెలంగాణ పల్లెలపై దట్టమైన పొగమంచు కమ్ముకుంది. 4 రోజులుగా చీకటిపోయి పగలు వచ్చినా మంచు మబ్బులు తొలగడం లేదు. ఉదయం 9 గంటలు దాటినా రోడ్లపై మంచు తగ్గకపోవడంతో హైదరాబాద్ నగరంతో పాటు ఇతర జిల్లాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఇక జాతీయ రహదారులపై వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని వెళ్లడం కనిపిస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పగటి ఉష్ణోగ్రతలు 14 నుంచి 13 డిగ్రీలకు పడిపోతున్నాయి. చలి తీవ్రతను తట్టుకోలేక వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ ఏజెన్సీలో వరుసగా 5వ రోజు కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. జిల్లాలోని తిర్యాని మండలం, గిన్నెధర ప్రాంతాల్లో రాష్ట్రంలోనే కనిష్టంగా 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఏజెన్సీ గ్రామాలు చలి గుప్పిట్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. మంగళవారం తిర్యానీలో 11.5 డిగ్రీలు, కెరమెరిలో 12.8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే వాంకిడిలో 12.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజులు కూడా చలి తీవ్రత ఇలాగే ఉండే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఏపీలోనూ చలిపులి పంజా విసురుతోంది. అల్లూరు జిల్లాను వణికిస్తోంది. పాడేరులో 12 డిగ్రీలు, అరకులో 13 డిగ్రీలు నమోదయ్యాయి. దీంతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా రహదారులు కనిపించక వాహనదారులు తిప్పలు పడుతున్నారు. పొగమంచుతో ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో 1/2 కిలోమీటర్ దూరంలోని ప్రాంతాలు కనిపించడం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు ఉదయం వేళ మరింత జాగ్రత్తగా ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు రాజకీయాల్లో సాధారణం. ఇటీవల 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఈ 3 రాష్ట్రాల సీఎంల ఎంపికను పరిశీలిస్తే కమలం పార్టీ పెద్దల సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ అధిష్టానం ఈ రీతిన వ్యవహరించినట్టు తెలుస్తోంది.
అవి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, సామాజిక సమీకరణలు ఆయుధంగా చేసుకుని దూసుకువెళ్లడం భారతీయ జనతా పార్టీ గొప్ప నైజం. అయితే సీఎంల ఎంపికలోనూ కమలం పార్టీ సామాజిక సమీకరణలకు ప్రాధాన్యమివ్వడం విశేషం. రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ పెద్దలు ఈ మార్గంలో వెళ్లినట్లు తెలుస్తోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ ఎన్నికల రాష్ట్రాల్లో సీఎంల ఎంపిక సాధారణ వైఖరికి భిన్నంగా ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఇదివరలో యూపీలో బీజేపీ విజయం సాధించినప్పుడు ఎవరి ఊహకు అందరి విధంగా యోగి ఆదిత్యనాథ్ను సీఎంగా చేశారు. తాజాగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సీఎంల ఎంపిక చేయడంలోనూ భిన్న వైఖరే కనిపిస్తుంది. ఆదివాసీలను భారతదేశంలో మూలవాసులుగా చెబుతారు. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఆదివాసీలుంటారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో అడవి బిడ్డల జనాభా ఎక్కువగా ఉంటుంది. ఛత్తీస్గఢ్ లో మన్యం వాసులు అధికంగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఆదివాసీలు 30% పైగా ఉన్నారు. అడవి బిడ్డల సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయికు ఛత్తీస్గఢ్ సీఎం పదవిని కమలం పార్టీ అగ్రనాయకత్వం అప్పగించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిచి ముచ్చటగా 3వ సారి అధికారంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కలలుకంటుంది. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ఈ పరిస్థితుల్లో గిరిజనుల ఓట్లపై బీజేపీ బోలెడు ఆశలు పెట్టుకుంది. దేశవ్యాప్తంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీంతో విష్ణుదేవ్ సాయిను ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలన్నది కమలం పార్టీ వ్యూహమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను ఎంపిక చేయడంలోనూ ఈ తరహా పరిస్థితే కనిపిస్తుంది. మోహన్ యాదవ్కు ఓబీసీ నేతగా మధ్యప్రదేశ్లో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు 2003 నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి ఓబీసీలకే ఇస్తోంది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం. 2003లో ఈ ఆనవాయితీ ప్రారంభమైంది. 2003లో ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఓబీసీ వర్గానికి చెందిన బాబులాల్ గౌరవ్, శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ముఖ్యమంత్రులయ్యారు. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి సైతం ఓబీసీ వర్గానికి చెందిన మోహన్ యాదవ్ను బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. మోహన్ యాదవ్ ఎంపిక వెనుక మరో వ్యూహం సైతం దాగున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్, బీహార్తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో యాదవ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంది. మోహన్ యాదవ్ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా ఇప్పటి వరకు సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా ఉన్న ఉత్తరప్రదేశ్ యాదవులను బీజేపీకి దగ్గర చేయాలన్నది బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. బీహార్లోనూ యాదవ జనాభా ఎక్కువ. ప్రస్తుతం బీహార్ యాదవుల్లోని మెజారిటీ వర్గం తేజస్వి యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ మద్దతుదారులుగా ఉన్నారు. బీహార్లో మొత్తం 40 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ జేడీయూ, ఆర్జేడీ కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ గట్టి పోటీ ఎదుర్కొంటుంది. దీంతో బీహార్లోని మొత్తం 40 లోక్సభ సీట్లపై బీజేపీ కన్నేసింది. దీనికోసం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఈ వ్యూహంలో భాగంగానే మోహన్ యాదవ్ను మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసిందన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. రాజస్థాన్లో సైతం బీజేపీ జయకేతనం ఎగురవేసింది. ఇక్కడ ఓసీ కమ్యూనిటీకి చెందిన భజన్లాల్ శర్మను సీఎం చేసింది. ఇక్కడ సామాజిక సమీకరణలు ఆయుధంగా చేసుకుని ముందుకు సాగినట్లు విదితమవుతుంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మను సీఎం చేశారు. 3 రాష్ట్రాల్లో కొత్త వారిని సామాజిక సమీకరణలకు అనుగుణంగా సీఎంలుగా నియమించి కాషాయ పార్టీ కొత్త వరవడికి దారితీసింది. అయితే కమలం పార్టీ రాజకీయ ఎత్తుగడలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మేరకు నిజం చేస్తాయో చూడాలి మరి. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో గంటల కొద్దీ వరుసల్లో వేచి ఉన్నా దర్శనం కావట్లేదు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన భక్తులు పందలంలోని శ్రీధర్మశాస్త్ర ఆలయంలో ఇరుముడి సమర్పించి అయ్యప్పకు నెయ్యాభిషేకం చేసి స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. శబరిమలకు వెళ్లే రహదారుల్లో నిన్న కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 రోజులుగా రోడ్లపై వాహనాలు బారులు తీరుతున్నాయి. తాము శబరిమల చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని భక్తులు పలుచోట్ల నిరసనలు తెలుపుతున్నారు. పంబ చేరుకొని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు.
రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భారత్లో టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ ఓడిన టీమిండియా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్పై ముందుగా 19.3 ఓవర్ల 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు తీసింది. రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. సఫారీ బౌలర్లలో గెరార్డ్ కోయెడ్జీకి 3 వికెట్లు దక్కాయి. భారత్ ఇన్నింగ్స్లో మరో 3 బంతులు మిగిలి ఉండగానే వర్షం రావడంతో ఆట ఆగిపోగా వాన తగ్గిన తర్వాత భారత్ ఇన్నింగ్స్ను కొనసాగించకుండా అక్కడితో ముగించారు. అనంతరం దక్షిణాఫ్రికా విజయ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులుగా నిర్దేశించారు. చివరకు సఫారీ టీం 13.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు సాధించి గెలిచింది. తొలి టీ20 వర్షంతో రద్దు కాగా తాజా ఫలితంతో సఫారీ 1తో పైచేయి సాధించింది. చివరిదైన మూడో టీ20 రేపు జోహెన్నెస్బర్గ్లో జరుగుతోంది. ఇది వాల్టీ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.